ఎంపీ ఈటెల రాజేందర్ హాట్ కామెంట్స్. 42% రిజర్వేషన్లు అమలు చేసి ఎన్నికలు జరపాలి. 50 ఏళ్ళు పరిపాలిస్తే ఒక్క బీసీ సీఎంనైనా చేశారా? కాంగ్రెస్ మరో 10 ఏళ్ళు అధికారంలో ఉన్న బీసీ బిడ్డ సీఎం అయ్యే ఛాన్స్ ఉండదు. ఆర్ కృష్ణయ్య చేస్తున్న సత్యాగ్రహ దీక్షకు సంపూర్ణ మద్దతు తెలిపిన ఎంపీ. చూద్దాము. యాభై ఏళ్ళు పరిపాలిస్తే ఒక్క బీసీ సీఎంనైనా చేశారా? ఒక కాంగ్రెస్ కోల్యాకు ఫోన్ చేద్దాం, ఏమంటుందో. శనార్థే, తాత నువ్వు మార్నింగ్ న్యూస్ లైవ్లో ఉన్నావు. ఏం లేదు, ఈటెల రాజేందర్ ఏమంటున్నా అంటే ఇక బీసీలను మోసం చేస్తే మీ భరతం అని ఇక ఆయన ఇప్పుడు ముళ్ళుగడ్డ చేత పట్టుకొని తిప్పట్లాడుతుండ్రు. మీ కాంగ్రెస్ వల్ల 50 ఏళ్ళు మీరు పరిపాలిస్తే ఒక్క బీసీ సీఎంనైనా చేసిర్రా అనేది అనుకొస్తుంది తాత. మరి ఏంది ఇది? కాంగ్రెస్ మరో 10 ఏళ్ళు అధికారంలో ఉన్న బీసీ బిడ్డ సీఎం అయ్యే ఛాన్స్ ఉండదు అని కుండ బద్దలు కొట్టి చెప్పుకొస్తుండ్రు. మరి ఏమంటావు, ఆయనకి ఏం చెప్తావు ఈటెలకు? బడుగు బలహీన వర్గాలకు ఆశాజ్యోతిగా అభివృద్ధిగా నిలిచింది కాంగ్రెస్ పార్టీ. ఈ దేశంలో బడుగులకు బలహీన వర్గాలకు కూడు గుడ్డ నీడ ఇచ్చి చేసింది, అభివృద్ధి చేసింది కాంగ్రెస్ పార్టీ. ఒక ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి లేకుండా అంతకంటే గొప్ప ఉన్నటువంటి బీసీలకు ఎస్సీలకు ఎస్టీలకు గొప్ప భవిష్యత్తునిచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ. ఇవాళ బీసీల వ్యతిరేకి బీజేపీ పార్టీ. ఇవాళ అసలు ఈ దేశంలో రిజర్వేషన్లే వద్దన్నటువంటి బీజేపీ పార్టీ. ఆనాడు మండల కమిషన్ వ్యతిరేక పోరాటాన్ని నడిపినటువంటి పార్టీ బీజేపీ పార్టీ, ఆర్ఎస్ఎస్. కాబట్టి వాళ్లకు బీసీల రిజర్వేషన్ల పట్ల మాట్లాడే నైతిక అర్హత లేదు. ఇవాళ బీసీ రిజర్వేషన్లు ఆర్డినెన్స్ తీసుకొచ్చి 3 నెలలుగా 4 నెలలుగా పార్లమెంట్ కు పంపిస్తే 2 బిల్లులు పంపిస్తే ఆ బిల్లుల మీద వీళ్ళు మాట్లాడకుండా, దాని మీద చర్చ చేయకుండా ఇవాళ మేము బీసీల వ్యతిరేక అని మాట్లాడితే సిగ్గుండాలి బీజేపీ నాయకులకు. ఈటెల రాజేందర్ గారు ఒక బీజేపీ ఎంపీ, ఒక బీసీ నాయకుడు. ఇవాళ నీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే కేంద్రాన్ని, మోడీని, అమిత్ షాని, కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీసేయాలి. లేకపోతే రాజీనామా చేసి బయటికి రా. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో 42% రిజర్వేషన్లని ప్రకటించడం, దానికి బరాబర్ కట్టుబడి ఉన్నాం. ఒకవైపు ఇవాళ కేంద్ర ప్రభుత్వం దాన్ని ఆర్డినెన్స్ ఆమోదించకుండా, లేకపోతే మీరు ఆ బిల్లును పాస్ చేయకపోతే, లేకపోతే మీరు ఆ బిల్లుపై నిర్లక్ష్యం చేస్తుంది కాబట్టి పార్టీ పరంగా కూడా 42% ఇవ్వడానికి సిద్ధంగా ఉందని మొన్న పిఏసీ సమావేశంలో కూడా నిర్ణయించడం జరిగింది. ఇంతకంటే చిత్తశుద్ధి ఏముంటదండి బీసీల పట్ల, బడుగు బలైన వర్గాల పట్ల ఇంతకంటే చిత్తశుద్ధి ఏముంటది? ఇవాళ నిజంగా నీకు చిత్తశుద్ధి ఉంటే ఇవాళ నీలాంటి వాడు ఆశపడ్డాడు ఈటెల రాజేందర్ని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు చేయకుండా ఇవాళ ఒక బ్రాహ్మణ సంబంధించి ఓసీ రామచంద్రరావుని ఎందుకు చేశారు మరి బీజేపీ? మరి ఎందుకు ఇవాళ మహేష్ గౌడ్ని ఒక పిసిసి అధ్యక్షుడిగా చేసింది కదా, మరి దానికి ఎందుకు మీరు కట్టుపడలేదు? ఎంతసేపు చెప్పు బీసీలకు, కాంగ్రెస్ వాళ్ళకు ముస్లింలకు రిజర్వేషన్లు పెంచి బీసీలకు తగ్గించే కుట్రే చేస్తున్నారు కాంగ్రెస్ వాళ్ళు అనేది కూడా ఆయన ఎవరు మన రామచంద్ర ఆయన కూడా అనుకొస్తుండ్రు, రామచంద్ర కూడా అనుకొస్తుండ్రు. కోర్టు ఆదేశాల మేరకు ముస్లింలకు రిజర్వేషన్లు నడుస్తా ఉన్నాయి. ఇవాళ దేశంలో అన్ని రాష్ట్రాల్లో బీజేపీ పాలిత రాష్ట్రాల్లో కూడా ఇవాళ ముస్లింలకు రిజర్వేషన్లు కల్పిస్తా ఉన్నారు. గుర్తుపెట్టుకోండి, మేము ఇచ్చే పేద ముస్లింలకు రిజర్వేషన్లు కల్పిస్తా ఉంది. వాళ్ళు కూడా మండల కమిషన్ చెప్పినప్పుడు అప్పుడు కూడా ఈ పేద ముస్లింలు ఎవరైతే ఫకీర్లు, దూదేకులు ఎవరైతే ఉన్నారో పేద ముస్లింలు, వాళ్ళు ఒక బీసీఈలో ఉన్నారు. కాబట్టి ముస్లింలు కూడా పేద ప్రజలే. కాబట్టి ఇవాళ నువ్వు ఎందుకు ఇవాళ గుజరాత్ లో ఎందుకు ముస్లింలకు రిజర్వేషన్ మరి చెప్పమని బీజేపీ, ఇవాళ బీహార్ లో ఏమని చెప్పని నేను అనేది, యూపీలో ఎందుకు ఇస్తుంది నేను అనేది. ఇవాళ ముస్లింల పేరుతో ఇవాళ బీసీ రిజర్వేషన్లు, ఇవాళ బీసీ రిజర్వేషన్ల పైన ఇవాళ వాళ్ళకు బీజేపీ నాయకులకు స్పష్టత లేదు. కేవలం తప్పించుకునే ధోరణితోనే
ముస్లింల పేరు చెప్పి తప్పించుకునే పరిస్థితి కనపడతా ఉంది. మీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి 42% రిజర్వేషన్ల పైన బీజేపీ ఎంపీలు కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీయాల్సిన అవసరం ఉంది. పార్లమెంట్ లో చట్టం చేయాల్సిన అవసరం ఉంది. 9th షెడ్యూల్లో చేర్చి 42% రిజర్వేషన్లకు చట్టబద్ధత కల్పించాలని మేము కోరుతున్నాం. ఇంతకంటే గొప్ప విషయం ఏముండదు. ఏది ఏమైనా బడుగులకు బలైన వర్గాలకు పెద్దపీట వేస్తుంది కూడా కాంగ్రెస్ పార్టీనే అనే విషయాన్ని మేము గుర్తు చేస్తున్నాం. ఇక వాళ్ళదే బీజేపీ నాయకులు ఈటల రాజేందర్ గారి నుంచి చెప్పించుకోవాల్సిన అవసరం మాకు లేదు. మా చిత్తశుద్ధి ఏందో బడుగు బలైన వర్గాల పట్ల ఇవాళ దళితులకు 4 ఎంపీలని చేసినటువంటి ఘనత తెలంగాణ రాష్ట్రంలో ఉంది. అంతకంటే గొప్ప అంశం ఏందండి? సరే, మొత్తానికి కేవలం బీజేపీ నాయకులకు తప్పించుకునే ధోరణిలో రేపు భవిష్యత్తులో బీసీల ద్రోహిగా ఈటల రాజేందర్ మారబోతా ఉన్నాడు. ఈ బీసీల ద్రోహిగా బీజేపీ పార్టీ మారబోతా ఉన్నది. కాబట్టి ఇప్పటికే రేపు తెలంగాణలో పూర్తిగా భూస్థాపితం అవుతా ఉంది. బీసీల వ్యతిరేక బీసీ రిజర్వేషన్లు అడ్డుకుంటే ఈటల రాజేంద్ర కావచ్చు, ఎంపీలు కావచ్చు, తెలంగాణలో బీజేపీ పార్టీ భూస్థాపితం కాబోతా ఉంది. ఇవాళ ఇదే బీజేపీ ఎజెండానే బీఆర్ఎస్ మోస్తా ఉంది. కాబట్టి ఈ 2 పార్టీలు బీజేపీ బీఆర్ఎస్ పార్టీలు బీసీలకు వ్యతిరేక పార్టీలే. కాబట్టి గుర్తుపెట్టుకోండి, రేపు సమాజంలో తెలంగాణ రాష్ట్రంలో ఈ 2 పార్టీలు బడుగు బలైన వర్గాల వ్యతిరేక పార్టీలుగా ముద్ర వేసుకున్నాయి. ఆ ముద్రని ఇవాళ మీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే రిజర్వేషన్లు అమలు చేయండి. ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి తెలంగాణ కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి అసెంబ్లీలో తీర్మానం చేసి ఇవాళ కులగణన చేసి దేశంలోనే ఒక చారిత్రాత్మకమైనటువంటి నిర్ణయం తీసుకున్నటువంటి ఘనత తెలంగాణ రాష్ట్రానికి దక్కింది. కాబట్టి దయచేసి బీసీల మీద ఏమాత్రం వాళ్ళకు గౌరవం ఉన్నా, ప్రేమ ఉన్నా, ఈ 42% రిజర్వేషన్లని తీసుకొచ్చే ప్రయత్నం జరగండి. మేము సీలింగే ఎత్తివేయాలంటున్నాం. 50% నిబంధన ఏదైతుందో దాన్ని ఎత్తివేయాలంటున్నాం మనం. సరే, మొత్తానికి కాంగ్రెస్ పార్టీ లీడరు చరగాని దయాకర్కి ఈ రకంగా అమ్మాయి వెళ్ళబోసుకుంటూ, మరి ఇప్పుడు బీజేపీ వాళ్ళు ఏమంటారు, ముస్లింలను ఇళ్ళకెళ్ళి మీరు తీసేయాలి, ఈ జాబితా బీసీల జాబితాకి వెళ్ళి తీసేయాలి, అట్లయితేనే మేము తొవ్వసాపు చేస్తామని వాళ్ళు అంటారు. ఇక ఈ కాంగ్రెస్ వాళ్ళు ఖచ్చితంగా మేము బీసీలకు ఇస్తారంట చేసినాము, 42% బీసీ రిజర్వేషన్లు ఖచ్చితంగా ఇచ్చి తీరుతాము, బీసీల మీద ప్రేమ మా కాంగ్రెస్ వాళ్ళకు ఉంది అన్నట్టుగా మరి వీళ్ళు మాట్లాడుతున్నారు. చూద్దాం రాబోయే రోజుల్లో బీసీలు ఎటు వరకపోతారు, ఏంది ఏం కథ అనేది మనం ముందు చూద్దాం. ఇదేంది 3000 కొట్టు రేషన్ కార్డు